అవతరించి పెట్టి రోజుల పెట్టి గుడ్లు పెట్టింది. ఈ మూడు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కాదని యాచన ఏం చెప్తున్నా భావించుకొని బతుకుతా ఉంటాడు. ఈ మూడు గుడ్ల మన సత్య బతుకుతా ఉన్నదట. ఎలా అడిగింది అడిగింది 6 మాసాలు 6 మాసాలు 6 మాసాలు 6 మాసాల ఉచితంగా పోయింది కదా. ఈ 2 గుడ్లు జాగ్రత్తగా కాపాడుకోవాలని 2 గుడ్లు కదా. భద్రాస్త పోయి పైపేడు వెళ్ళి ఆకాశమైంది ఆకాశం శుక్లగా ఏర్పడ్డాయి. దాన్ని రవలని కూడా శుక్లగా ఏర్పడ్డాయట. అంటే అగ్ని వాయువు భూమి ఆకాశము పోతాలన్నీ కూడా ఒకే గుడ్లో సృష్టించుకున్నారు. ఈ 2 గుడ్లు ఉచితంగా పోయినాయి కదా. ఈ 2 గుడ్లు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ అతిథి ఏం చెప్తున్నా తల్లి గారి గర్భాస్థానం 3 కుమారులు జన్మించారట. ఎప్పుడైతే 3 కుమారులు జన్మించారు ఈ తల్లి గారి 3 కుమారులు కూడా ఏం చేస్తున్నా
ఎప్పుడైతే కుమారునికి అంతాగతమని 12 సంవత్సరాలు వస్తున్నాయో కుమారులు కూడా పరిణామాలు పెడితే బాగుంటుందని దాంట్లో పెద్ద కుమారుని దగ్గర తీసుకొని బ్రహ్మదేవుడు అనే పేరు పెట్టిందట. బ్రహ్మ బాబుని పేరు ఏం పేరమ్మా? వాళ్ళిద్దరు మాకు బొమ్మదేవుడు అమ్మదేవుడు కాదురా, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అండి. ఇద్దరు వైపు ఒక ఘాటగా బ్రహ్మపట్నం అనే పేరు పెట్టి బ్రహ్మదేవుడికి చిన్నపోయాలా రెండో కుమారులను చేసుకుని ఆదిష్టమూర్తి అని పేరు పెట్టిందండి. బాబుని వేరే పేరమ్మా? కట్టప్ప. నువ్వు కట్టప్ప అది మేము కట్టప్పకి తప్ప కాదు. ఇలా నీ పేరు కృష్ణమూర్తి, మాది విష్ణుమూర్తి. మహావిష్ణుమూర్తి మహావిష్ణుమూర్తి అంటే గిట్ట వైపు వాట వచ్చి వేరే పెట్టి విష్ణుకి చిన్నపోయేలా దాంట్లో రెండో కుమారులు చేసుకొని ఆయన గౌరీ శంకర్ అనే పేరు పెట్టిందండి. గౌరీ శంకరుడు ఇప్పటికే చూసి కైలాసం అనే పేరు పెట్టి శంకరుడికి చిన్నపోయేలా ఒక మహారాజు ఎవరు రాజ్యాల దగ్గర పంచబడింది ఆచేతి ఆచేతిలో దక్షిణ రాజ్యాలలో దిగబడిపోయిందట. దక్షిణ రాజ్యాలు దిగబడిపోయింది. ఈ ముగ్గురు కుమారులు కూడా ఎవరు జలాలు ఎప్పుడైతే ముగ్గురు కుమారుకి రాజ్యాలు పంచబడిందో ఈ ఆస్తి తడివంట పడిపోయి ఆకులు అడగలు తింటా తింటా ముందు ముందు కలియుగం పుట్టబోతుంది. కామరక్షం అనే చెట్టు వద్దకు వెళ్ళి కామరేగ పళ్ళు కూర్చున్నదట. ఎప్పుడైతే కామరేగ పళ్ళు కూర్చున్నారో ఆస్తి కామాలు గుర్తుకొచ్చుని. ఎప్పుడైతే కామాలు గుర్తుకొచ్చినాయో ఈ ఆ చెట్టు ఎలా ఉన్నదా? ఇది కామమే కామమా అరే పుట్టకపోతే పుట్టకపోయాడు. నా గర్భవాసనం కొరకు మహారాజు జన్మించాడు. ఒక్కల కాకపోతే ఒక్కలైనా నా కామం తెచ్చుకుపోతారా? అలా కన్నా కొడుకులనే జాన మరుస్తూ పోయి యాచత ఎక్కడికి వెళ్తుందా? అమ్మబట్టాడు బ్రహ్మదేవుడు మూసుకున్నాడు. మూసుకున్నట్టు తల్లి ముందు తల్లి ముందు ముందు కలిగి పట్టబోతుంది. కైలాసం
వచ్చి అన్నా కొడుకునే కామం తెచ్చమంటారు. అటువంటి మాటలు ఆడకూడదు, నేను ఆలకించకూడదమ్మా అన్నారు. బ్రహ్మదేవ, నువ్వు ఇళ్ళ మీద నువ్వు దేవుడిగా ఉంటావు అనుకున్నాను. ఎట్టావా నా మాట లేకపోతే ఎంతటి నత్త మార్చేస్తానంటుంది. ఇంతటితోటి మార్చేస్తానంటుంది. ఎంత మాత్రం కూడా బ్రహ్మదేవుడు కళ్యాణకు పోయినప్పటికీ ఏం చెప్తుందా? బ్రహ్మదేవుని వశం చేసి ఈ ఆచరణ ఎక్కడికి వెళ్తుందా? అబద్ధాలు ఈ భార్య చేసుకొని ఆమంత్రితమయ్యాడన్నారు. మా నేను కళ్యాణం చేసుకున్నాక ఏమో పదం లేదు కానీ నాకన్నా చిన్నవాడు కైలాసమన ఉన్నాడు. ఆయన కానీ కథలనుకో తిరిగి నా వద్దకరా తప్పక నేను కళ్యాణం చేసుకుంటానమ్మా అన్నాడు. ఆదేశుడు తెలియలేదు కాబట్టి అలా పక్కన తప్పించుకున్నాడట. ఎప్పుడైతే పక్కన తప్పుకున్నాడో ఈ అచ్చది ఏం చెప్తున్నా పట్టాలో వస్తుంది. బ్రహ్మకట్టబడితే బ్రహ్మదేవుడే కలిహంలో ఒప్పుకోలేదని బ్రహ్మదేవుని అర్థమర్చింది. వైకుంఠ పట్ల వెళితే ఆదిశ నా వద్దకు భవించాడు. నా వద్దకు వస్తుంది. కలిహంలో ఒప్పుకోలేదంటే అర్థమరుస్తుంది. నన్ను ఎక్కడ అర్థమరుస్తుందంటే ఈ సృష్టి అనేదానికి చెప్పకుండా పోతుందని తల్లికి వచ్చిన
తినకూడదమ్మా అంటున్నారు. తినకూడదమ్మా. ఏమిటి నాయనా? నువ్వు నా కొడుకువా, నేటికి తల్లినా, నువ్వు నా కొడుకు ఎలాగయ్యేవో, నేటికి తల్లిని ఎలాగయ్యానో ఒక దారి చెప్తారా గెలుచు దగ్గర కూతుర్రా బిడ్డ గుడ్డలో పుట్టేవు నాకు బిడ్డ గుడ్డులో పుట్టేవు కనుక నాతో మనవర మనకి పొంతలు ఎంత చెప్పినా కానీ అప్పుడు శంకరాలయ తెస్తాడు బాణీలో తాలి కట్టగల మీ అభ్యర్థి ఉన్నది కానీ చూస్తే భయం వేస్తుందమ్మా. ఏమిటి నాయన చిన్నప్పటి నుంచి పెద్దలు దిగేదాకా కూడా ఇంత పెద్ద వాళ్ళని తెచ్చాని నన్ను చూస్తే భయం వేస్తుందన్నావా? నా దగ్గర ఏముంది నాయన అంటుంది. నా దగ్గర అమ్మా నీ దగ్గర ఏముందన్నావా? ఈ చేతిలో వాకపత్రం ఉందో, చేతిలో గౌరీ పెత్తం ఉందో, మూడగ్రంథం ఉంది. చూస్తే దాకా దిగిపోయి ఉన్నాయి. ఈ సర్వశత్రు కూడా దారి వస్తున్నట్టయితే ఈ మెల్లో నేను తాళి కడతానమ్మా అన్నమ్మా. ఆచతి కామంలో ఉండిపోయింది. ఏమిస్తుందో ఏమి ఇవ్వకూడదో తెలియకుండా సర్వశత్రు కూడా శంకరదారు వస్తుంది. సర్వశత్రు శంకరదారం వస్తుంది. శంకరుడికి బలం ఎక్కువైపోయింది. ఆ చెట్టుకి ఇటువంటి తల్లికాని ఎల మీద ఉన్నదంటే మగవాళ్ళని చిన్న పుచ్చుతుంది. ఆ చెట్టుకి నిలబడ్డ బాగా చెడిపోయిందా నిలబడ్డవా అంటే ఆడవారికి నెలసినటువంటితో అటువంటి నెలసరి గాయించాడట. ఎప్పుడైతే నెలసరి గాయించాడో నెల పండవలో ఉన్న అశక్తి ఎలా ఉన్నదా శుద్ధవలనే సుందరాలు కళ్యాణే బయలు చేసుకుంటున్నట్టయితే నేనెల్లో తాళి కడతానమ్మా. ఆచత్య కళ్యాణ గొప్ప సంతోషంతో బాలసుందరులకు తాళాలు కడతామన్నట. ఎవరైనా ఓరు ఓరు అంటావా కూతులు పురస్కారంలో ఉంటాయి. ఆ తల్లి కానీ గంగలో మురిగిందంటే గంగంతా కూడా పుట్టుమలైపోతుంది. ఈ గంగ తల్లి గారి దొరకకుండా తోకోమన్నారు. గంగాదేవి వెళ్తుంది. ఆకాశ భూదేవికి ఆకాశానికి ఒకే పెదవి తీసుకుంటా ఉన్నదట. ఈ ఆశ్చర్య ఆకలి నాకు ఆకలేక ఇదేమో నీ తల్లి కదని
చెప్పేసి దొరకమన్నావు. దొరకమన్నావు. నీ తల్లి కదని ఎక్కడ దొరకమన్నావు? ఎక్కడ ఉండగలనయ్యా? నీ తల్లి కదా అని ఎక్కడ ఉండగలను ఆయన చక్కరుని శరణ కోరిందట. ఎప్పుడైతే శరణ కోరిందో ఎవరులే దేడమ్మ చంపాయే, దండమాడేడు చంపాయే, ఎవరులే దేడమ్మ చంపాయే, దండమాడేడు చంపాయే, వచ్చేసి గంగనే చంపాయేరో, దిగులోని బంధించి చంపాయే. అలా వచ్చే గంగాదేవుని శివుడు తలకొండ వందించాడట. ఎప్పుడైతే తలకొండ వందించాడో పోయి శంకర ఈ తెగలోనే వల్లకపోతున్నాను ఆయన గంగాదేవిని తూర్పు బంగా విడిచిపెట్టేస్తాడు. అదే గౌతమి మహాను సృష్టించిన గోదావరి అయింది. అలాగుండగా పోయి శంకర విలపాలసిన దగ్గర తానాలు తెచ్చామన్నావు, గంగను చూస్తే నీ దగ్గర పెట్టుకున్నావు అన్నావు. అమ్మాయి ఏడు కొసరంలో కోనేరు ఉంది, ఆ కోనేరులో తానం చేస్తున్నామన్నా. కోనేరు చూస్తే ఈ ఆశ్చర్యం చూస్తే ఆడవారి ఇంటి మధ్యగా పశువు కూడా రుచులు చేసుకుంటారు. అంటే మాత్రగా 3 దోశలు నీరు తీసుకుని తానం చేస్తామన్న సంతోషంతో శంకర వద్దకు చండల్లా అది శంకర నా పిల్ల సారి గట్ట ఎప్పుడైతే శంకరుని మీద పడిపోయి అంటా ఉన్నాదో అప్పుడు శంకరుడు అంటా ఉన్నాడు, అమ్మా నీ మెల్లో తాళి కట్టడానికి నాకేమి అభ్యంతరం లేదు కానీ అమ్మా, తేరా తల్లి ఏది తాళప్పుడు, తేరమ్మా ముగడు మూర్తియా, అమ్మాను చూస్తే 7 తాళ్ళ పడుకు ఎక్కబాక్కపోయి ఉన్నావు. నేను చూస్తే 3 అడుగులు ఉన్నావమ్మా. నేను తాళి కడదామంటే నీ మరి నాకు అంత తేరమ్మా తల్లి వెళ్ళగలరు ఇలాగా బట్టి పోయింది ఎలాగో నాదో ఎప్పుడైతే కొయిదాడి పట్టిన మొదలుపోయిందో ఈ శంకరుడు చెప్తున్నాడా, ఎన్ని వేదం ఎన్ని కొట్టినా ఎన్ని కొట్టారు చేస్తాడు. ఈ ఆచతి కమ్ము కామంట అలా పప్పు కూలిపోయింది. కామం కామంట ఎప్పుడైతే పప్పు కూలిపోయిందో శంకరుడు వైకుంఠ పట్ట వెళ్ళి ఆదిష్ణుడు కలుసుకున్నాడు. ఆదిష్ణుడు శంకరుడు కలిసి బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మదేవుని బతికించుకున్నాడు. ఈ ముఖన్నాథముడు కూడా తట్టిగానే ఉండే వద్దకు వచ్చి అరే ఈ తల్లి తల్లిలాగా ఉన్నంత సేపు కూడా ఇది కామం కామంట కన్ను మూసింది, కామం కామంట కన్ను మూసింది. తల్లి తల్లిలాగా ఉండాలి, తల్లి తల్లిలాగా ఉండాలి, తల్లిలాగా ఉండాలి. తల్లిలో ఉన్న రచోగరం అంతా తీసుకుని అన్న ముగ్గురు పంచుకోవాలి. అలాగని తల్లిగారి బూడిదని 4 సమభాగాలుగా వేస్తారండి. తల్లిగారి బూడిదని 4 సమభాగాలుగా వేసి ఒక భాగం వేసి 3 భాగాలు వేసి ఒక భాగం పెట్టారు. దాంట్లో మొదటి భాగం తీస్తారు, 12 భాగం చేస్తారు. బ్రహ్మదేవుడు రాత్రులు రాస్తాడు, ప్రాణం పోస్తాడు, ఆదిష్ణుడు చూస్తాడు. ఇది సత్సదని పేరు పెట్టి బ్రహ్మదేవుడు కళ్యాణమాయణ గోవింద నేను కొద్దిగా తొందరగా ఉన్నది. మన అక్కడ పాంపరాలు పేరు చూసాడు, కొద్ది ప్రాక్టీస్ చెయ్యడు మంచోడే. దాంట్లో 2వ కుమారుడు చేస్తున్నాడు. అంటే ఆది లక్ష్మీదేవుడు చేస్తామని ఆదిశ్వరుడు ఆయన విష్ణు నీ భార్య నువ్వు తీసుకోని ఆయన తీసుకోవయ్యా, సిగ్గుపడి తీసుకో బాబు ఏం చేస్తా అది మాట్లాడాక భార్యను భోజనం చేస్తానండి. భోజనం చేయకూడదు, భార్యను ప్రేమించాలి. తిమ్మర మహారాజు ఆయన బాగా చెప్తాడు, మొన్న ఆయన పెళ్ళి. దాంట్లో 3వ కుమారుడు ఇస్తేవా 12 భార్యలు మనం చేసుకుని భారతం చేసి శంకర గణేవుడు పోయిందా ఆయన శంకర ఈ భార్యను తీసుకొని ఆయన శంకర్ తీసుకోవాలండి, చేతులు ఖాళీలో వెళ్ళి ఎలా పడేసుకుందాం ఉన్నాడు లేదంటారని అంటే గురుగారు తీసేయమంటారా
నువ్వు పట్టుకోవచ్చా ఆ, తానం చేసావా రాజేశ్వరం గురు. దండం పెట్టి పట్టుకో శాంతి పెట్టుకున్నా. ఏంటి గురుగారు? ఆ. ఇటువంటి తీసేసారు కానీ మరి శంకరి జోబులు లేవు ఏమి లేవు మీరు అలాగా ఎక్కడికి వెళ్తావు రెడీ అక్కడ కలుస్తున్నారు మీరు ఏంటి? అంటే నాయన ముగ్గురు బాగా ఉన్నారు ఇంకా పట్టం పుట్టు బయట వెళ్ళిపోయింది 12 వేల బాలక మనం చేస్తారు ఊళ్ళో నేతలు పెట్టారు రాత్రి బొమ్మలు వేసి అలా కొట్టి బదులు వేసి ఈ ముగ్గురు కుమారు కూడా చూడండి అమ్మ ఇది కామం కామంట బలం వస్తుందేమో ఇది కామం కామంట కన్ను తెలుస్తుంది కామం కామంట తెలిసింది కన్ను తెలుస్తుంది కలియుగంలో ఏ రెండుకైనా సరే తల్లి గర్భంలో ఉన్న సమయం కూడా గత జన్మలో చేసే పాప పుణ్యాలన్నీ కూడా తెలిసిపోతాయట. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తెలుస్తాయి తెలుస్తాయి. మానవుడు జన్మించిన తర్వాత గత జ్ఞాపకాలు మర్చిపోతాడు మర్చిపోతాడు ఇంకా. ఇది ఆచిత్తి కాబట్టి ఇది కామం కామంట కొను వచ్చినా సరే ఇది కామం కామంట కన్ను తెలుస్తుంది తెలిసింది. తెలిసినప్పటికీ ఎదురుకుండా ముగ్గురు ఒక మహాజన్మించారు ఎప్పుడైతే మగవాళ్ళు కనిపించారో అయినా మీరు ముగ్గురు ఎవరు నాకు ఏమవుతారు నాయన అంటారు. అప్పుడు ముగ్గురు తిమ్మతులు అన్నారు మా నా పేరు బ్రహ్మదేవుడు నా పేరు విష్ణుమూర్తి నా పేరు శంకరుడు అన్నారు ఓయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరు ముగ్గురు నాకు ఏమవుతారు నాయన అంటారు. మీ ముగ్గురుని ఏమవుతారు నాయన? అప్పుడు అంటా ఉన్నాడు బ్రహ్మదేవుడు ఏమని? అమ్మా నీకు రూపం లేకుండా పోయింది అసలు నీకు రూపమే లేకుండా పోయింది అటువంటి నీకు ఒక రూపం తీసుకొచ్చాను అంటే నేను బొమ్మలు చేసేవన్నా కానీ అనిపించేవని కాదు అంటే నేను నీకు తండ్రి వరుస నిన్ను కూతురు వరుస నీకు నాకు తగదమ్మా. దాంట్లో రెండవ ఆదిష్టులు బయలుదేరుతున్నారు అమ్మా నీకు అవసరం వస్తాను అంటే నా రక్తంలో నీకు రక్తం కలిపాను కాబట్టి నీది నాది అక్క వరుస రక్త సంబంధం అక్క తమ్ముడు వరుస అప్పటి నుంచే రక్తం ఏర్పడిపోయింది. అది కాకుండా ముందు ముందు కలియుగం పుట్టబోతుంది కైలాసం మీద తెలుసుకున్నారు ముందు కురపాలు తెలుస్తావు నువ్వు ఎక్కడుంటే ఎక్కడ గుమ్మానికి ఎదురకుండా ఎన్ని పోతల కింద కాపలా పెడతారమ్మా. అక్క వరస నేను నీ తమ్ముడు వరస నీకు నాకు తగదమ్మా అన్నారు. దాంట్లో మూడవ శంకరేశ్వరుడు అమ్మాయిని అవతారాన్ని కళ్యాణం చేసుకుని పోయాను కానీ ముందు ముందు కలియుగం పుట్టబోతుంది ఈసైలో మల్లేశ్వర స్వామిని ఇస్తాను నువ్వు 7 వసంతులు పెద్దవాడ కనకదులకి వెలుస్తావు అప్పుడు నీ మాట కాదనకుండా కలియుగంలోని కళ్యాణం చేసుకుని తప్పక నీ కామం తీస్తానమ్మా. అప్పుడు దాకా నన్ను ఏమి చేయమంటాను ఆయన అంటుంది. అప్పుడు దాకా అప్పుడు ఏమంటున్నారు భూమి మీద పడతావు బొమ్ము పూనకాయలు కాయిస్తావు లేకతొల్లగా సరుకులు కాయిస్తావు అక్కడ పట్టవు కోళ్ళు కడేస్తావు నీ ఎక్కడెక్కడ అక్కడేక ఏం చేస్తారు తెలుస్తా ఎడుకములు పోతున్నాయి ఈ ఆశ్చర్యంగా 7 కమ్మలు పోతుంటే ఈ పుట్టాపల్లి గ్రామంలోని అవును మరి గొప్ప సులుబాబు గారి పందిరేస్తారు పందిరంత ఉంటుందేమో ఒకే అడిగే వేసిపోతారు అనుకుంటుంది అమ్మో ఒకే అడిగే వేసిపోతాం అనుకుంటుంది. అప్పుడు ఏమంటున్నారా నల్లకోడి కూర్చుని చుట్టుకుంటే 7 కొమ్మలు ఎప్పుడైతే ముగ్గురు తిమ్మతులు అభయించారో ఈ ఆశ్చర్యం చెప్తున్నా కనిపించే ముగ్గురుని కనిపించే ముందు తలకాయ కడిగేసి రక్తం తాగేసి కుటుంబాల్లాగా కడిగేస్తుంది మెల్ల కాళ్ళు చేతులు నరికేసి అయ్య బాబు
బాబోయ్ ఆ. దీన్నే కానీ ఎదురేస్తాం అనుకో. ఇప్పటికీ పుట్టబడి సగం హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఇక్కడ మొత్తం తినేస్తాం. ఎదురు ఊరిలో సగం పుట్టబడి హైదరాబాద్ లో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు. మళ్ళా కూడా ఖాళీ చేస్తాడని మిగిలిపోయిన జనమందరూ ఏం చేస్తారు తెలుసా చేస్తారండి? ఈ అచ్చతకి దానికి ఏ పిల్లలకు పలకటేరమ్మా పలకటేరమ్మా పుల్లోని తవ్వని పది తీరారా పది తీరారా నాలుగే పిల్లలు పలకటేరండి ఆహా. గుళ్ళో దేవతలు బంధించారు బంధించారు. గుళ్ళో దేవత ఏమన్నా ఊరుకుంటుందా ఊరుకోదండి. ఏమంటుందా కుమ్మమే, కుమ్మమ, కుమ్మమంటున్నానా, కుమ్మమంటున్నాను. కొమ్ము కొమ్ము హారం హారం. నడతడి వాస్తవులు ఆ. కోటి సూర్యనాగరాజు గారు ఏటుకున్న వాడికి మంగాదేవి కళ్యాణ కథ జరుగుతుంది కళ్యాణంలో 100 రూపాయలు కూడా ఉండాలని 101 రూపాయలు కనుక ఇచ్చినారు వారిని వారి కుటుంబాన్ని ఏటుకున్నవాడు మంగాదేవి గ్రామ దేవతలు ఎర్రభద్రుడు అష్టంతుల బొగ్గ బొగ్గముల నుంచి ఎల్లవేళ కాపాడుగాక ఇది కుమ్మం కుమ్మం ఆరం ఆరం అంటుంది ఒకళ్ళ పెట్టేసి నాకు నైవేద్యం అంటున్నారు సరిపోదు నాయనా. ఒకళ్ళ పెట్టే నైవేద్యం సరిపోదు నాయనా. అప్పుడు 3 మనసులు ఆలోచించారు దీనికి హారం పెట్టాలంటే మన పెట్టగలవా పెడతామండి. ఊరి మీద చేస్తాం అనుకో చూసుకుంటారు. ఊరి మీద పెద్దలందరూ దీనికి నైవేద్యం పెడతారు అలా కూడా 1 రూపాయలతోటి ఎప్పాసందరూ చెప్తా ఉన్నారు పోయేదా నాయనా పొలపూరు గ్రామాలు పొలమోయపు, పొలమోరెల్లు, పొలమోయపు, అందరూ అలాగే పడుతున్నారే ఏళ్ళు వచ్చేలాగా పడతారనుకోవచ్చు కాశీ వెళ్ళే వాళ్ళకి కలకత్తా చూడాలి. తప్పక చూపిస్తారు కలకత్తా అండి దూరం చూసినా దగ్గర చూసినా ఖాళీగా నాలుగు నుంచి అత్యంతకులు జారిపడిన కనిపిస్తాయట ముందుకుంటే మునేశ్వరం నిలబెట్టిన రూపమే ఈ కలకత్తా కాళీమాత తెల్లవాళ్ళ పడినా కానీ ఉంటాయి. యాచేతి గదులు లాగా ఉంటాయి ఇప్పుడు దాకా మన పని ఏమంటున్నాయి
పడుకున్నామండి ఇప్పుడు మనం చెప్పుకోపోయేది శ్రీనివాస కలియ పద్మావతి ఒక సినిమా ఉంది ఒక పుస్తకం ఉంది సినిమా చూసిన వరకన్నా పుస్తకం చదివారు అర్థమవుతుంది బాగా అర్థమవుతుంది సినిమా చూసిన వరకన్నా పుస్తకం చదివారు అర్థమవుతుంది బాగా అర్థమవుతుంది ఆ. లేకపోతే ఈ కథ అందంగా ఆలకించిన వరకన్నా